హాయ్ గాయ్స్. సో కాకినాడలో ఉన్నాను అనమాట. నేను అందుకని చెప్పి డిఫరెంట్ లొకేషన్స్లో వీడియోస్ తీస్తున్నాను. అదేంటో తెలియదు, నేను బయటకు వెళ్ళినప్పుడే ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ వస్తాయి అనమాట. సో నాకు వాటి గురించి మాట్లాడాలనిపిస్తుంది, అందుకని ఈరోజు ఈ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాను. ఇదేంటి అంటే ఉమా తెలుగు ట్రావెలర్ గురించి అనమాట. రీసెంట్గా ఎప్పుడైతే సాయి కృష్ణ ప్రసాద్ టెక్ ఇష్యూ అయితే స్టార్ట్ అయిందో అప్పుడు సాయి కృష్ణ కంటే ఎక్కువ మంది బ్లేమ్ చేసింది అయితే ఉమా తెలుగు టెక్ ట్రావెలర్ని అనమాట. ఉమా తెలుగు ట్రావెలర్ని. రీజన్ ఏంటి అంటే ఉమా తెలుగు ట్రావెలర్ వాళ్ళ సబ్స్క్రైబర్స్ నుంచి దాదాపుగా 50 lakhs తీసుకున్నాడు. అండ్ ఈ ఆన్లైన్లో వచ్చి మనీ అడగడం అనేది ఉమానే స్టార్ట్ చేశారు. తనని చూసి సాయి కృష్ణ ఆల్రెడీ మనీ తీసుకొని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు అన్నది చాలామంది ఎలిగేషన్ అనమాట. అంతేకాదు, ఉమా మనీ తీసుకున్న తర్వాత ఏ రోజు కూడా రెస్పాన్సిబుల్గా ఎంత అమౌంట్ వచ్చింది, ఏం చేశాడు అన్నది చెప్పలేదు. ఆ మనీతో ఒక బిల్డింగ్ కొనుక్కున్నాడు, అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు అన్న ఎలిగేషన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ కాంట్రవర్సీ అంతా కూడా ఆల్రెడీ చాలా రోజుల క్రితం జరిగిపోయింది. ఉమా అండ్ అన్వేష్ ఇష్యూ జరిగింది. అప్పుడు కొంతమంది తనకి సపోర్ట్ చేశారు, తినకి సపోర్ట్ చేశారు. బట్ ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే మళ్ళీ ఇలా ఆన్లైన్లోకి వచ్చి అడగడం స్టార్ట్ అయిందో ఇప్పుడు మాత్రం చాలామంది ఉమాని కూడా నెగిటివ్గా మాట్లాడుతున్నారు అనమాట. సో నా ఒపీనియన్ ఏంటి అంటే, ఫస్ట్ ఒకళ్ళు ఆన్లైన్లోకి వచ్చి మనీ అడుగుతున్నప్పుడు ముందు మన స్టేటస్ ఏంటి, మన సిచ్యువేషన్ ఏంటి అని ఆలోచించుకోకుండా మనీ వేయకండి. ఎందుకంటే చూడండి గైస్, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకు ఒక ప్రాబ్లం వచ్చింది, మనం సాల్వ్ చేసాము. తర్వాత వాళ్ళు రెస్పాన్సిబుల్గా లేరు, అకౌంటబుల్గా లేరు అని మీరే అంటున్నారు. సో ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే అదే యూట్యూబర్ మీకు హెల్ప్ చేస్తాడా? చేస్తే అలాంటి యూట్యూబర్ని మీరు సపోర్ట్ చేయండి. అలాంటి యూట్యూబర్స్ అసలు నిజంగా ఉన్నారా? ఇప్పుడు మీరు వాళ్ళకి సపోర్ట్ ఎట్లా చేస్తున్నారు? వాళ్ళ కంటెంట్ చూస్తున్నారు, వాళ్ళ వ్యూస్ ఇస్తున్నారు, వాళ్ళ వ్యూస్కి మనీ వస్తున్నాయి. చాలామంది నిన్న సాయి కృష్ణ తెలుగు టెక్ కింద కూడా కామెంట్స్ ఏం చేశారంటే, అన్న మేము నీకు మనీ ఇవ్వలేము, బట్ నీ వీడియోని లైక్ చేసి షేర్ చేసి రీచ్ చేస్తాము, సో దట్ నీకు మనీ వస్తాయి అన్నారు. అది కరెక్ట్ థింగ్ అనమాట. ఎవరికన్నా నీడ్ ఉంటుంది ఫినాన్షియల్గా, అలాంటప్పుడు ఇలాంటి హెల్ప్ చేస్తే సరిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే నా ఒపీనియన్, ఆల్రెడీ మీరు చూసిన దాంతో వచ్చే మనీ సఫిషియంట్. అండ్ ఇంకొకటి, మనకి ఇప్పుడు కనుక యూట్యూబ్ లేదనుకోండి, మనం బయట నుంచి మనీ తెచ్చుకోవాలనుకోండి, మనం ఎలా అయితే తెచ్చుకుంటామో అలా తెచ్చుకుంటే సరిపోయిద్ది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే యూట్యూబ్లో ఒక ట్రస్ట్, అదే ఒక యూట్యూబ్ ఎలా ఉండాలంటే ఒక నాలెడ్జ్ షేరింగ్ ప్లాట్ఫామ్ లాగో, లేకపోతే ఒక ఇష్యూ గురించి మాట్లాడాలి తప్ప ఇక్కడికి వచ్చి మనీ అడగడాలు. మీకు ఒకటి క్లియర్గా చెప్తాను గైస్, ఎవరైనా సరే యూట్యూబ్లో ఎర్న్ చేసే మనీ అంత హ్యూజ్గా రాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక 1 million వ్యూస్ వచ్చాయనుకోండి, మ్యాక్సిమం యూట్యూబ్ ఎంత పే చేసిద్దని మీరు అనుకుంటున్నారు? ఒక 50,000. బట్ ఈ యూట్యూబర్స్ అందరూ వీళ్ళ లైఫ్ స్టైల్స్ని చూసి మీరు అరే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే చాలు మనకి crores of rupees వచ్చేస్తాయి అని చెప్పి వాళ్ళ టైం వేస్ట్ చేసుకున్న యూత్. సో అలా ఈ యూట్యూబర్స్ని చూసి చాలామంది ఛానల్స్ పెట్టడం కాదనమాట, ఇన్వెస్ట్మెంట్లు చేసేసి హ్యూజ్ ఎక్విప్మెంట్స్ కొని, డ్రోన్లు కొని, ట్రావెలింగ్కి వెళ్ళడాలు, లేకపోతే టెక్ ఛానల్స్ పెట్టడాలు, ఇవన్నీ చేస్తున్నారు. బట్ రియాలిటీ ఏంటంటే సక్సెస్ చాలా లేట్గా వస్తుంది అనమాట. మీరు మీ జాబుల్ని అన్నిటినీ వదిలేసి ఇలా యూట్యూబ్లోకి అయితే రాకండి. రియాలిటీ చాలా అంటే చాలా కాంపిటీషన్ ఉంది యూట్యూబ్లో, అండ్ అంత ఈజీగా అయితే మనీ రావు. సో చదువుకుంటూ యూట్యూబ్ చేసుకోండి, జాబ్ చేసుకుంటూ యూట్యూబ్ చేసుకోండి. అండ్ యూట్యూబ్లో ఎవరిని ఫాలో అవుతున్నాము, ఎలాంటి వాళ్ళని ఫాలో అవుతున్నామో కూడా చూసుకోండి. ఈరోజు అంతా అయిపోయిన తర్వాత ఈరోజు సాయి కృష్ణ ఇష్యూ వచ్చినప్పుడు మళ్ళీ కింద కామెంట్స్లో ఉమా గురించి మాట్లాడుతున్నారు. సో మీకు తెలుసు ఆల్రెడీ ఆ ఇష్యూ జరిగినప్పుడు తను అకౌంటబుల్గా లేడు అని చెప్పి. సో అదే పాయింట్ ఆ రోజు నాన్వేషణకి ఉమాకి అయినప్పుడు మాత్రం చాలామంది తనని సపోర్ట్ చేస్తూ అరే తను నిజంగానే జెన్యున్గానే అడిగాడు అన్నారు. సో అప్పుడు మరి మీరు సపోర్ట్ చేశారు. సో తను అకౌంటబుల్గా లేడు. హోప్ ఈ ఇష్యూస్ అన్నీ అవుతున్నాయి కాబట్టి ఉమా కూడా వచ్చి తన వర్షన్ ఏంటి అన్నది వినిపిస్తే బాగుంటుంది. సో అకౌంట్స్ చూపించి ఏం చేశారు ఆ మనీని, లైక్ ఎలా యూటిలైజ్ చేశారని చూపిస్తే పబ్లిక్కి కూడా డౌట్స్ పోతాయి కదా. నిజంగా ఇప్పుడు ఏమైపోతుందంటే గాయస్, అసలు ఎవరు నిజంగా అడుగుతున్నారు, ఎవరు నిజంగా అడగట్లేదు కూడా ఎవరికి తెలియదు. ఈవెన్ మీరు సాయి కృష్ణ వీడియో కనుక నిన్న మీరు చెక్ చేస్తే, సాయి కృష్ణ వీడియోలో ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు చాలామంది కింద లైక్ ఒక 100 members ఏమని పెట్టారు తెలుసా కామెంట్, అన్న నా వంతు నేను వేసేసాను అని పెట్టారు. సో ఎప్పుడైతే 100 members అలా వేశారో, ప్రసాద్ తెలుగు టెక్ వీడియో వచ్చిన తర్వాత వీళ్ళు రిగ్రెట్ అవుతారు కదా, అరే మనం మొత్తం తెలుసుకోకుండా వేసామని. అందుకని కొంచెం టైం తీసుకోండి ఎవరన్నా ఏదన్నా అడిగినా.
అండ్ మీరు చేసే హెల్ప్ ఎప్పుడు యూట్యూబ్లో ఒకటే గాయస్. నిజంగా ఎవరికన్నా కష్టం వచ్చింది అంటే మీరు చేయగలిగిందల్లా వాళ్ళకి షేర్ చేయండి, లేకపోతే మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి, రీచ్ వచ్చేటట్టు చేయండి ఆ వీడియోకి. అండ్ మీరు ఎవరిని యూట్యూబ్ పెట్టమని అడగరు. యాజ్ ఏ సబ్స్క్రైబర్ మీరు వాళ్ళని ఎందుకు సబ్స్క్రైబ్ చేస్తారు? వాళ్ళు ఇచ్చే కంటెంట్ నచ్చి, సో ఆ కంటెంట్ దాకే రిస్ట్రిక్ట్ అవ్వాలి తప్ప మీరు మనీ ఇవ్వడం అనేది కరెక్ట్ కావాలనేది నా ఒపీనియన్స్. మీరు కష్టపడితేనే డబ్బులు వస్తాయి. సో ఇప్పుడు వాళ్ళకి నిజంగా నీడ్ ఉందనుకోండి, కరెక్ట్గా ఒక యూట్యూబర్ చేసే పని ఏంటి చెప్పండి? నీడ్ ఉన్నప్పుడు డబ్బులు తీసుకుంటే మళ్ళీ డబ్బులు వెనక్కి ఇచ్చేసేయాలి. అలా కాకుండా డబ్బులు తీసుకొని తర్వాత దాని గురించి మాట్లాడకపోతే ఏ యూట్యూబర్ అన్నా మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే. ఒకవేళ నిజంగా కనుక ఇప్పుడు ఉమా తెలుగు టెక్కి 50 lakhs వచ్చినాయంటే అదే 50 lakhs ఆయన వీడియోస్తో తెచ్చుకోవాలంటే ఎన్ని వీడియోస్ చేయాలో మీరు ఆలోచించండి. ఒక్కొక్క వీడియో 1 million అయితే 50,000 వస్తాయి. సో అయితే మ్యాక్స్ అలాంటి ఎన్ని వీడియోస్ చేస్తే తనకి 50 lakhs రావాలి. అలాంటిది మీరు ఎంత ఈజీగా తనకి మనీ వేస్తున్నారు అనేది మీరు ఆలోచించుకోండి. ఇక్కడ నేను ఉమాని లేకపోతే ఒక పర్టికులర్ యూట్యూబర్ని అనట్లేదు, మారాల్సింది మీరే. మీ మనీనే మీరు పోగొట్టుకుంటున్నారు. సో యూట్యూబ్ ఛానల్స్ అనేది మీకు ఒక ఇన్ఫర్మేషన్కి, లేదంటే ఎంటర్టైన్మెంట్కి, లేకపోతే ఐడియాస్ కోసం ఇలా యూస్ చేసుకోండి తప్ప ఆల్రెడీ మనం సగం లైఫ్ ఈ ఫ్యానిజము, లేకపోతే వీళ్ళు నా ఫేవరెట్ హీరోస్, వీళ్ళు నా ఫేవరెట్ హీరోయిన్స్ ఇలా అనుకుంటానే బతికేసాము. సో వాళ్ళు ఇప్పుడు మనకి ఏదైనా నీడ్ వస్తే మనకేం వచ్చి చేయరు గాయస్. అది రియలైజ్ అవ్వడానికి మనకు ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసిద్ది. అది తర్వాత పక్కన పెట్టి మళ్ళీ ఈ యూట్యూబ్ ఛానల్స్లో చాలామందిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఛానల్స్ పెట్టడాలు, వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే మనీ వేయడాలు అలాంటివి చేయకండి. సో ఇవన్నీ చేసే వాళ్ళలో చాలామంది కూడా మినిమల్ ఇన్కమ్తో ఉన్న వాళ్ళే ఉంటారనమాట. వాళ్ళ పేరెంట్స్కి రెస్పాన్సిబుల్గా ఆన్సర్ ఇవ్వాల్సిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ని చూసుకుంటున్న వాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ మీది మీరు చూసుకోండి. వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే మీరు ఇవ్వకపోతే వాళ్ళు వేరే సోర్స్తో చూసుకుంటారు, లేదంటే కొన్ని రోజులు ట్రావెలింగ్ మానేస్తారు, ఆర్ ఎల్స్ ఇంకేదైనా ఆలోచించుకుంటారు. ఎప్పుడైతే మీరు మనీ ఇవ్వడం స్టార్ట్ చేశారో వాళ్ళకి చాలా ఈజీ అయిపోయింది అనమాట. ఇప్పుడు సాయి కృష్ణకు ఆల్రెడీ ఒకసారి జరిగింది, అందరూ కలిపి హెల్ప్ చేశారు, మనీ ఇచ్చారంట. సో మళ్ళీ తను సేమ్ ప్రాబ్లం వచ్చి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? సో ఫస్ట్ మీరు మారండి. మీరు అంటే నేను కూడా ఉంటాను మీలో. సో మనం మారాలి గైస్. మనం మారితే ఎవరు కూడా ఇలాంటివి చెయ్యరు. చేసిన తర్వాత అంత ఇచ్చిన తర్వాత అరే ఇలా అయిందా అని చెప్పి బాధపడద్దు. ఫస్ట్ మనం చాలా ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉండాలి గైస్. అన్ని విధాలుగా ఏదో ఒక రకంగా ఎవరో ఒకళ్ళు మనల్ని ఇలా చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు. సో మనం టెంప్ట్ అయిపోయి ఏది కూడా చేయొద్దు. సో ఫస్ట్ మీకు మీరు రెస్పాన్సిబుల్గా ఉండండి. అండ్ నిజంగా మీరు డొనేట్ చేయాల్సింది ఎవరికో తెలుసా? ఇండియన్ ఆర్మీకి, లేకపోతే మన కోసం సర్వీసెస్ చేస్తున్న ఆర్మడ్ ఫోర్సెస్కి, వాళ్ళకి డొనేట్ చేయండి. చేసినందుకు మీకు ఒక ప్రౌడ్ థింగ్ ఉంటుంది. లైక్ అది చేసినప్పుడు అరే మనం ఇంకా ఎక్కువ డొనేట్ చేయాలని కష్టపడాలనిపిస్తుంది తప్ప ఇలాంటి యూట్యూబర్స్, ఈవెన్ నేను కూడా, ఎవ్వరికి కూడా మీరు అసలు డిజర్వ్ కాదు మీ మనీ. ఎందుకంటే మాకు యూట్యూబ్ పే చేసిద్ది. అండ్ మాకు అవసరాలు ఉంటే బయట ఎలా ఉంటామో అలాగే బతకాలి. యూట్యూబ్ వచ్చిన తర్వాత కూడా ఒకళ్ళు ఇద్దరి వల్ల యూట్యూబ్లో లైక్ నిజంగా అవసరం వచ్చి ఎవరైనా అడిగినా అది కూడా నెగిటివ్గా అవుతుందేమో అని నాకు భయం వేస్తుంది. అండ్ ఆ రోజు ఉమా తెలుగు టెక్ ఏదైతే చేశాడో దాని గురించి ఇప్పుడు మాట్లాడడం అనేది అసలు కరెక్టే కాదు. ఎందుకంటే అయిపోయింది. ఇప్పుడు అసలు ఆయన రెస్పాండ్ అవుతారో కూడా లేదో కూడా మనకు తెలియదు. సో ఇంకా నేను చిన్న జాగ్రత్తగా ఉండండి. ఇన్ కేస్ ఒకవేళ కనుక ఆయన ఆ అమౌంట్ని ఏం చేశారు, ఎలా యూజ్ చేశాను అని కనుక చెప్తే చాలా హ్యాపీ, అందరికీ బాగుంటుంది. సో అట్లీస్ట్ ఒక ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఎందుకంటే సాయి కృష్ణ ఆల్రెడీ తీసుకున్నారంట అందరి దగ్గర నుంచి, ఇంకా తను ఏం రిప్లై ఇవ్వలేదు. సో ఉమా గారు కూడా ఏం రిప్లై ఇవ్వలేదు. సో అలా కాకుండా రిప్లై ఇచ్చి అకౌంటబుల్గా ఉంటే బాగుంటుంది. అండ్ మీరు కూడా రెస్పాన్సిబుల్గా ఉండండి. మీరు చేయాల్సింది ఓన్లీ ఛానల్ని ప్రమోట్ చేయండి, మీకు కంటెంట్ నచ్చితే. అంతేకాకుండా ఏది కూడా మీరు పర్సనల్గా తీసుకోకండి గాయ్స్. ఎండ్ ఆఫ్ ద డే మనకు అవసరం వచ్చినప్పుడు ఎవరు ఉండరు. సో అది నేను క్లియర్గా చెప్తానన్నమాట. మీరు మాత్రం అందరి అవసరాల్లో ఉంటారు. సో ఆ ఎమోషనాలిటీని కొంచెం దాచిపెట్టుకోండి, సో దట్ స్ట్రాంగ్గా ఉంటారు. అండ్ ఇలాంటి నిజంగా అవసరం లేని వాళ్ళు ఎవరైనా చేసినా కానీ మనం దాన్ని ఆపగలుగుతాం అన్నమాట. సో ఇది నా వర్షన్ అనమాట. ఎవరిని హర్ట్ చేయాలి లేకపోతే ఎవరినో ఒకరిని పర్సనల్గా టార్గెట్ చేయాలని కాదు, ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అడ్రస్ చేయాలనిపించింది. సో యూట్యూబ్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ కంటెంట్. బట్ ఇలా మనీ గురించి డిస్కస్ చేసి మనీ వేయించుకోవడం అనేది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి.